నిన్న ఆఫీసులో చూడాలా తమ్ముడు నువ్వెవరో ఆయన వైస్ చైర్మన్ అవునా माता के भारत माता के भारत माता के రేపు ఈరోజు అప్రూవ్ డేట్ సార్ చూడండి సార్ ఇది వ్యాపారం దానికి మేమంతా దేశం కోసము పోరాడినాము. దేశం స్వతంత్రం వచ్చింది. తర్వాత ఆ ఆకాంక్ష ఆ ఆక్రోశము అంతరించిపోయింది. ఇప్పుడు దేశంలో మనం అనుకున్న సుభిక్షంగా లేదు. కొట్లాటలో తీర్మానాల్లో దేశము రాజ్య పరిపాలన లాటరీలాగా వస్తూ ఉంది. ఎవరికైతే డబ్బు ఉందో ఎవరికైతే మనుషులు ఉన్నారో వాళ్ళు అధికారంలోకి వస్తూ ఉన్నారు. అధికారం సుభిక్షంగా లేదని నా అభిప్రాయం. ఒకప్పుడు ఎలక్షన్లో నిలిచే పోటీ చేసేవాళ్ళు లేరు. మంచితనం గురించి దానికి ఓట్లు వేసినాము. ఇప్పుడు అలాంటిది జరగదు. అనుకున్నది జరగదు. అనుకున్నది దానికంటే ప్రతీకారంగా రాష్ట్రాల్లో ఒక్కొక్క రాష్ట్రంలో 10 పార్టీలు కూడా ఉన్నాయి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక చేయి ఉండేది. అందులో అందరూ త్యాగధనులుగా ఉండేవాళ్ళే. నీతికి భయపడి జాతికి భయపడి ప్రజాసేవ చేసినారు. నేను రాజకీయాల్లో వచ్చినప్పుడు నేను చాలా చిన్నవాడిని. కానీ మా నాయన పెద్ద భూస్వామి. ఏమేమో సంపాదించాలనే ఆశలు అందరికీ ఉంటాయి. నాకు కొన్ని ఉన్నాయి. నేను స్వాతంత్రంలో దిగిన తర్వాత భగవంతుడు నాకేమి ఇచ్చినాడంటే నీతిగా బతుకు, శుభ్రంగా బతుకు అని జయమిచ్చినాడు. ఆ విధానాలతో ఎక్కువ వినోబాబాబాయ్ గారి అడుగుజాడల్లో నడుస్తూ తండ్రి నుంచి వచ్చిన భూములంతా యథావిధిగా రైతులకి దానం చేస్తూ తర్వాత ప్రభుత్వం ఇచ్చిన
ఆస్తులు కూడా ఢిల్లీ నుంచి ఒక షాలు పైకండువ భారత ప్రభుత్వం నుంచి పంపించున్నారు. అది వారికి అందజేయడం జరిగింది. అలాగే ఈరోజు పలమనేరులో మన మున్సిపల్ కౌన్సిల్ వారి ఆధ్వర్యంలో శ్రీమతి పవిత్ర మురళీకృష్ణ మేడము, అలాగే అందరు కౌన్సిలర్స్, ఇక్కడికి వచ్చిన నాయకులు, ప్రజలు, అలాగే సార్ చిరనాటి స్నేహితులు, పలమనేరు పరిరక్షణ సమితి వాళ్ళు, సోషల్ ఆర్గనైజేషన్స్ పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి వారిని సన్మానించుకొని వారి అడుగుజాడల్లో నడుస్తామని, ఆయన చూపించిన స్ఫూర్తి, స్వతంత్రం కోసం ఆయన పడిన పాటలు ఇవన్నీ వినిన తర్వాత ఈరోజు మనం ఇంత స్వేచ్ఛా వాయువుల్ని పీల్చుకొని సర్వస్వతంత్ర గణతంత్ర రాజ్యంలో మనం ఎంత స్వతంత్రంగా బతకడానికి మన భావాలు, మన వాక్ స్వాతంత్రము ఇవన్నీ భావపూర్వకంగా ప్రకటించడానికి ఇంతటి అవకాశం రావడానికి ఆయన వారి లాంటి పెద్దలు ఎందరో మహాత్ములు కృషి ఫలితంగా మనకు వచ్చిన ఈ స్వాతంత్రాన్ని మళ్ళీ మళ్ళీ గణన చేసుకుంటూ వారు చేసిన సేవలకి సదా నమస్కారాలు తెలియజేస్తూ ఈ విషయాన్ని ప్రజలందరికీ తెలియజేయడం కోసం ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామండి. అలాగే దీనిలో భాగంగా 14వ తారీఖున స్వతంత్ర సమర యోధులు వారి కుటుంబ సభ్యులని కూడా సన్మానించుకోవాలి అని 14వ తారీఖు ఆదివారం రోజు మళ్ళీ ఇంకొక కార్యక్రమం ఉంటుందండి. మనకి ఇంకొక అరుదైన అవకాశం, గొప్ప అవకాశం మనకు వచ్చిన అవకాశం ఏంటంటే, మనకి ముగ్గురు ఉన్నారండి. ఒకళ్ళు టీసీ రాజన్ గారు, ఇంకొకళ్ళు పద్మావతమ్మ గారు, అలాగే తర్వాత జయలక్ష్మమ్మ గారు. వీళ్ళు ముగ్గురిని కూడా 14వ తారీఖు ఆదివారం మళ్ళీ ఒకసారి వాళ్ళు చేసిన సేవల్ని స్మరించుకుంటూ, వాళ్ళు చేసిన గాథల్ని వింటూ, వాళ్ళకు సంబంధించిన సంబంధికులని, అలాగే రాజన్ గారిని, పద్మావతి గారిని, అలాగే జయరామమ్మ గారిని అందరినీ మరీ ఒకసారి సన్మానించుకునే కార్యక్రమాన్ని 14వ తారీఖు చేపడతామని సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం వారు, రాష్ట్ర ప్రభుత్వం వారు నిర్వహించడం జరిగింది. నిజంగా ఈ కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం. ఎందుకంటే ఈ కార్యక్రమం ద్వారా మనము ఎంతోమంది మహనీయులను స్మరించుకునేదానికి, ప్రతి ఒక్కరిలోనూ దేశభక్తి పెంపొందించుకునే దానికోసం ఇది ఒక సువర్ణ అవకాశంగా భావిస్తున్నాము. అందులో భాగంగానే మనకి దేశమంతటా కూడా ఈ 65 మంది మొత్తం ఈ రోజు స్వాతంత్రం కోసం పోరాడిన సమర యోధుల్లో 65 మంది సజీవంగా ఉన్నారు. మనం చేసుకున్న ఒక గొప్ప అదృష్టం ఏంటంటే, అందులో ఆ 65 మందిలో మనకి టీసీ రాజన్ గారు, మన పలమనేరు నివాసి అయిన టీసీ రాజన్ గారు, ఆయన దగ్గర మనం ఉండడం చాలా గొప్ప విశేషము. ఇది ఎంతో సంతోషకరమైన విషయం. ఆయన్ని సన్మానించుకోవడం నిజంగా చాలా, మేము కానీ, మా కౌన్సిలర్లు కానీ, వైస్ చైర్మన్లు కానీ, కమిషనర్ గారిని అందరూ ఎంతో ఘనంగా ఈరోజు సన్మానించడం జరిగింది. ఆయన చరిత్రలో కానీ ఒకసారి వెళ్ళామంటే మనము బ్రిటిష్ వారిని ఎదిరించి పోరాడి స్వాతంత్రం కోసము ఆయన బందిపోటు ముద్ర వేసుకొని జైల్లో కూడా వెళ్ళడం జరిగింది. ఒక్క అడుగు కూడా ఆయన వెనక్కి వేయకుండా, కేవలం ఎటువంటి స్వార్థం లేకుండా ఆయన స్వాతంత్రం కోసం ఎంతో పోరాడి కష్టపడి ఎంతో మనకి స్వాతంత్రం సాధించారు. ప్రత్యక్షంగా మా తరం వాళ్ళు ఆయన్ని చూస్తున్నామంటే ఎంతో మాకు చాలా సంతోషంగా ఉంది. అదే కాకుండా ఆయన 1965లో స్వతంత్ర పార్టీలో అభ్యర్థిగా పోటీ చేసి అప్పట్లోనే దాదాపు 9,000కు పైగా మెజారిటీతో గెలిచి పలమనేరు శాసనసభ్యులుగా కూడా గెలవడం జరిగింది. అప్పటి నుంచి పలమనేరు పట్టణ ప్రజలకు విశేష సేవలు అందిస్తున్నారు. మేము ఆయన ద్వారా సలహాలు తీసుకొని ఆయన మార్గంలో అడుగులు వేయాలనేసి కూడా నిర్ణయించుకుంటున్నాము. అదేవిధంగా ఆయన ఎటువంటి ఈ రోజుల్లో నిమిషానికి లెక్కలు కట్టే ఈ రోజుల్లో ఎటువంటి స్వార్థం లేకుండా కేవలం స్వాతంత్రం కోసమే పోరాడి ఎటువంటి ప్రభుత్వం తరపు నుంచి ఏమి కూడా ఆశించకుండా కేవలం నా దేశం అన్న ఒక మాట మీద కట్టుబడి ఈరోజు ఆయన్ని చూస్తున్నామంటే నిజంగా మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. ఈ కార్యక్రమానికి పిచ్చేసినటువంటి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆయనకి మరొకసారి